ఎస్సీ వర్గీకరణ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేస్తుందా? మరోసారి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడుతుందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ వ్యవహారం వివాదాస్పదమవుతుందా? ఇదే అనుమానం మళ్ళీ మొదలైంది. తాజాగా ఏపీ హైకోర్టులో జై భీమ్ భారత్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ మీద పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణకు స్వీకరించింది. దాంతో ఎస్సీ వర్గీకరణ వివాదం మీద మరోసారి రచ్చ జరిగేలా కనిపిస్తుంది. హైకోర్టు ఈ వ్యవహారం మీద జోక్యం చేసుకుని స్టే ఇచ్చినా లేకుంటే ఆర్డినెన్స్ మీద ఏమైనా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. మరి అంతవరకు పరిస్థితి వస్తుందా? ముఖ్యంగా డిఎస్సిలో ఉపాధ్యాయ నియామకాల కోసం అంటూ 2024 జూన్లోనే ముఖ్యమంత్రి సంతకం పెట్టినప్పటికీ ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీర్మానం, ఆ తర్వాత అసెంబ్లీలో నిర్ణయం, ఇటీవల ఆర్డినెన్స్ జారీ, వీటన్నింటి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు చాలామంది ఆశావాహులు అప్లికేషన్లు పెట్టుకుని డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ డిఎస్సికి ఆటంకం కలిగించేలా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద హైకోర్టు నిర్ణయం ఉంటే గనక లక్షల మంది ఆశావాహుల ఆశలపై నీళ్లు జల్లినట్టు అవుతుంది. మరి అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందా? ఇదే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతుంది. జై భీమ్ భారత్ తరపున జడే శ్రవణ్ కుమార్ ఈ వ్యవహారాన్ని చట్టపరంగా, న్యాయపరంగా చాలా కీలకమైనటువంటి అంశాలని కోర్టు ముందు ఉంచడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాల్సి ఉన్నప్పటికీ 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉంది అన్నది జడా శ్రవణ్ కుమార్ చేస్తున్నటువంటి అభియోగం. దీని మీద పూర్తి స్థాయిలో వాదోపవాదాలు విన్న తర్వాత అనేక అంశాలని పరిగణలో తీసుకుని హైకోర్టు నిర్ణయం వెలువరించేందుకు అవకాశం ఉంటుంది. మరి హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదే ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల దృష్టి అంతా ఎస్సీ వర్గీకరణ వ్యవహారం మీదే కనిపిస్తుంది. మరి వాళ్ళందరి ఆశల్ని నీరుగార్చేలా హైకోర్టు నిర్ణయం ఉంటుందా? లేకుంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ ఆర్డినెన్స్ అమలుకు అనుకూలంగా ఉత్తర్వులు ఉంటాయా? ఇదే కీలకమైనటువంటి వ్యవహారం. మొత్తం ఎస్సీ జనాభాతో ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి అందరికీ సంబంధించిన విషయం ఒక భాగం అయితే, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి మరొక భాగం కూడా ఈ వివాదంతో ముడిపడి ఉంది. కాబట్టి ఎప్పట్లోగా నిర్ణయం వెలువడుతుంది, ఏ రీతిన నిర్ణయం వస్తుంది, అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.